పొద్దున్న మనకి 9 గంటల 40 నిమిషాలు బలమైన ముహూర్తం ఉంటుంది. కార్తీక మాసంలో కూడా బలమైన ముహూర్తం అది. కొబ్బరికాయ కొట్టాలి గరువు మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా ఒక హౌస్ నిర్మించుకునే వాళ్ళు ఈ వీడియో అయితే చూడొచ్చండి. సిద్ధాంతి గారు హౌస్ ప్లాన్ ఏ విధంగా వేస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను. వాళ్ళు ప్లాన్ వేసి గణితం ఏ విధంగా కడుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకి పైన హౌస్ ఉంటుంది, కిందన షాప్ లెక్క నిర్మించడమే జరిగింది. పొడవు వచ్చేసి 60 అడుగులు, వెడల్పు వచ్చేసి 19 అడుగుల 6 ఇంచులు. ఇందులోనే షాపులు అయితే నిర్మించడమే జరుగుతుంది. ఈ ప్లాన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ సంబంధించిన ప్లాను. నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ కార్నర్లో ఈ ప్లాన్ అయితే ఇవ్వటమే జరుగుతుంది. ఈ ప్లాన్ మొత్తం క్లియర్గా మీరు చూసిన తర్వాత ఈ హౌస్కి సంబంధించి కార్తీక మాసంలో ఒక మంచి ముహూర్తం అయితే ఉంది. ఆ ముహూర్తం అయితే మీకు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైట్లోనే హౌస్కి ప్లాన్ వేయటం జరుగుతుంది. ఇదేమో ఎదురు షట్టర్, ఇదంతా యాక్ షాప్ షట్టర్ బియ్యం ఉంటుంది. అవసరం ఇప్పుడు షట్టర్ కడుతుంది. రేపు ఎప్పుడైనా పార్టీ చేసుకున్నాం ఆడ కాలం ఫ్రీగా 1 2 3 4 5 6 7 12 కూడా పై ఎత్తులో ఎంటర్లు పెడతామండి. చిన్న అడుగు చెప్పి లేకుంటే 4 కిటికీలు వస్తాయి. ఇంక ఈ పక్క అక్కడ కిటికీలు షట్టర్లే కదా. ఓకే, ఇది నీకు ఎంత తీసాను దాకా 4 అడుగులు తీసాం. 3 లోపల 3.5 తయారు, 3.5 వస్తుంది అది. ఇప్పుడు మొత్తం మనకి 47 అడుగులు 3 అంగళాలు వచ్చింది. 47 అడుగుల 3 అంగళాలు వచ్చింది. సెంటర్ బై సెంటర్ అంటే అది 9 అంగుళాలు కలపండి. 48 మొత్తం 48 ఎలపండి కలపకి. 48ని 12 మొత్తం 60 అని తీసుకుంటా. 60 మొత్తం అంతే. కోర్టుకు 6 అడుగులు పెట్టుకొచ్చాడు. 22 అడుగులు షాపు కోర్టుకు పెట్టుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఇష్టం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది 22 అడుగులు షాప్ ఎదవుతాయి. 22 అడుగులు. ఇదేమో 6 అడుగులు. 22 అడుగుల్లో సెంటర్ బై అన్ని సెంటర్ లెక్క నాకు. ఇది 6 అడుగులు పెట్టే సెంటర్ సెట్ 6 పెట్టేస్తావా? 6 9 పెడతావా? 6 పెడతాను. సెంటర్ సెట్ 6 ఇట్టు సరిపోతుంది. 5.5. అప్పుడు 22 6 ఎంత? 28. 28 పోతే 28 పోతే 47 3 28 తీసే 7 17 ఉంటుంది. 8 7 8 9 2 1 19 3 ఉందక. 19 3 ఉంటే నీకు 9 2 9 18 19 3 19 3 ఈ మూల 10 అడుగులు 13 అడదాం. ఇది ఇక 9 అడుగులు. ఇది ఈ షాప్ సెంటర్ పక్కన 9 అడుగులు వస్తుంది. అలా వస్తుంది అనమాట. ఇది మాత్రం 6 ఫీట్లు అయింది. 6 వస్తాయి మెట్లు అంతే. ఇందులో ఇంకో 9 అంగుళాలు పోద్ది. 19 3లో 9 అంగుళాలు పోద్ది. 12 3 12 12 13 15 9 10 11 15 6 అంగుళాలు. 18 3 అంటే 9 3 9 వస్తుంది అంతే. ఇందాకే చెప్పింది 9 3 9 అంతే. ఈ 18 3 ఓకే, అది. ఇదేమో 22 సెంటర్. ఇదేమో 6 9 అంతే. అయ్యా కొంత దాన్ని బట్టి 49 4 అంగుళాలు. వారేమో 47 3 అంగుళాలు. ఈ సెంటర్ నుంచి సెంటర్కి 47 3 అంగుళాలు. వెడల్పు ఏమో 14 3 అంగుళాలు. అంతే అంతే అలా వస్తాయి.
ఈ స్లాబ్ ఇక్కడ ప్యాడీ వాడి మీద వెళ్ళకుండా ఎక్కేయచ్చు. అది ఇది మాత్రం 6 అడుగులు స్లాబ్, ఇది 6 కంటే అంతే. లోపల 5 వస్తుంది, ఎక్కువ రాదు. అది ఇలాగ ఒక 8 అడుగులు ఎంతో పెట్టుకోండి. టాయిలెట్ 12 గంటలు. పిల్లలు 12. కదా నేను చెప్తున్నానండి, పొద్దున్న మనకి 9:40 బలమైన ముహూర్తం ఉంది. కార్తీక మాసంలో కూడా బలమైన ముహూర్తం అది. కొబ్బరికాయ కొట్టాలి కదండి, ఆల్చిపోయింది 9 టైం కడచ్చు. ముహూర్తాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఇలాంటి ముహూర్తం నెలలో బాగుంది, అక్కడ లేదు ఒకటి కూడా. మీ ఇద్దరి పేరుకి పిల్లలకి అందరికీ ఫుడ్ అయిన ముహూర్తం మంచిది. అది మన పిల్లలకి మీకు అందరికీ పనిచేసింది. 9:45. 19వ తారీఖు 9:45. అది చాలా మంచి చిన్నగా జీరా. ఫ్రెండ్స్ ఇక్కడ ముహూర్తం సమయం అయితే చూడొచ్చండి. 19వ తారీఖు 11వ నెల 2023వ సంవత్సరము 9:45 మంచి ముహూర్తం అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ సంబంధించి పేరుని బట్టి ముహూర్తాలు అయితే రావడం జరుగుతుంది. చాలా వరకు మనకి 19వ తారీఖున మంచి ముహూర్తాలు అయితే ఉండడం జరిగింది. ఇది కార్తీక మాసంలో నెంబర్ 1 ముహూర్తం అని సిద్ధాంతి గారు చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ సిద్ధాంతి గారు వేసిన ప్లాను ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మిడ్ ల్యాండింగ్ అయితే సెంటర్ పాయింట్లో ఈ విధంగా అయితే వస్తాయి. అటుపక్కన ఇటుపక్కన షాప్లు అయితే ఇవ్వటమే జరిగింది. ఈ ప్లాన్ ఇక్కడైతే మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించి ఇప్పుడు గణితం కడుతున్నారు. ఇప్పుడైతే మీరు మీరుగా చూడొచ్చు. కట్టాలి 16, 19 స్థలం. 19 అట్ట వారంగా తీసాం, ఇంకా 4 తీసాం, 4 తీసాయి. 5, 15, 14 కూడా వస్తుందండి. ఇంతే 14 వస్తుంది. 670 హైట్ ఎంత ఉంది? 673 లేదండి. అయితే గజాలు 74 గజాలు. 3/4 ఆయుష్ కూడా బాగుంది. రైట్, అది బాగుంటుంది. చెప్పు చెప్పు. గజాలు అదే
పంతొమ్మిదో తారీఖు 9:45 సార్.